సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాన్ని గురువారం గోదావరికని సిమ్స్ మెడికల్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా అవయవ, శరీర, నేత్రదానాలపై విశేష కృషి చేస్తూ అనేక మంది బాధితుల జీవితాలకు వెలుగులు ప్రసాదిస్తుందని అన్నారు. అలాగే శరీర దానాలతో వైద్య, విద్య, పరిశోధనకు తోడ్పడుతూ గొప్ప సామాజిక సేవ చేస్తుందని ప్రశంసించారు. తన తమ్ముడు శైలేందర్ కూడా గుండెపోటుతో మరణిస్తే కుటుంబ సభ్యులను ఒప్పించి నేత్రాలను దానం చేసినట్లు తెలిపారు. ఆల్ ఇండియాలో బెస్ట్ నంబర్గా ఐ డొనేషన్ చేసినటువంటి గొప్ప ఆర్గనైజేషన్. అదే కాకుండా మెడికల్ హాస్పిటల్స్కి మరి బాడీ డొనేషన్స్ చరణలో అద్భుతంగా నంబర్గా ఉండడం నిజంగా పేరున అభినందిస్తాము. ఇప్పుడే వాళ్ళ దగ్గర కలోజీ గారు ప్రారంభించి ఇది అద్భుతంగా ఒక సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోతూ మనిషి బ్రతుకున్నప్పుడే రాదు, చనిపోవడం కూడా లేకుండా సజీవంగా ఉండాలనే ఒక సంకల్పాన్ని ఇవాళ ఇంకొకరికి తన అవయవాన్ని అవసరం వచ్చినటువంటి అవయవాలు దానం చేస్తూ సజీవంగా ఉంచడం అంటే ఇది మనుషులను ముట్టించే దేవుడు జన్మనిచ్చిన అమ్మ. తర్వాత మన ఈ ఫౌండేషన్ ఆ క్రెడిట్ సదాశయ ఫౌండేషన్ పోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారి అందరినీ టీం సభ్యులు అభినందిస్తున్నాను. నేను కూడా మా సొంత తమ్ముడు చిన్నవాడు, నాకంటే 10 ఏళ్ళు వాడు గుండెపోటు చనిపోతే మన వాళ్ళు వచ్చి అడగగానే ఎవరికైనా భార్య పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పరీక్ష అడగాల్సిన అవసరం ఉంటుంది. ఆ శరీరం మీద వారి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎంత సొంత తమ్ముడైనా అధికారం భార్య పిల్లలు వచ్చిన తర్వాత. కానీ అక్కడ నా కుటుంబంలో నా మీద ఉన్న గౌరవంతో ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఎవరిని అడగకుండానే ఆ రోజు నేను ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన సత్యాయుత ఊరికి అవయవాలను జీవాన్ని ఇస్తూ ఉంటారు. కానీ జీవాన్ని ఎక్కడో ప్రపంచంలో ఎవరికో ఒకరికి మనలో మనం పోయిన తర్వాత మళ్ళీ సజీవంగా వచ్చే కార్యక్రమం, ఇలాంటి ఒక గొప్ప అద్భుత కార్యక్రమం చేస్తున్నారు సంస్థలు. నిజంగా మాటల్లో అభినందించలేం, తప్పకుండా దేవుడు వారిని మంచి చూస్తూ ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడనే నేను భావిస్తా ఉన్నా. దీనికంటే గొప్ప వరం ఇంకోటి ఏదో ఈ జన్మలో మీ అందరూ కూడా. అనంతరం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర, అవయవ, నేత్రదానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను దాతల కుటుంబాలు ఆమోదించగా, ఈ తీర్మానాలపై స్పందించిన ఎమ్మెల్యే చనిపోయిన ప్రతి ఒక్కరూ అవయవ, శరీర, నేత్రదానాలను చేసే విధంగా చట్టం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సదాశయ ఫౌండేషన్ కార్యాలయం కొరకు సింగరేణి సిఎండితో మాట్లాడతానని అన్నారు. అకాల మరణం పొందిన ఆప్తుల అంత్యక్రియలు చేసుకోవడానికి సొంత ఇల్లు లేని వారు తాత్కాలికంగా ఉపయోగించుకునేందుకు గంగానగర్ సమీపంలో ఓ షెల్టర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక నేత్ర సేకరణ కొరకు టెక్నీషియన్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే మెరుగైన ప్రోత్సాహకాలను తెలంగాణ రాష్ట్రంలో అందించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు డాక్టర్ అరుణ, డాక్టర్ శశికాంత్ కిరాగి, డాక్టర్ రణధీర్తో పాటు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి శ్యామ్ సుందర్, ఎల్విపి ఐ బ్యాంక్ మేనేజర్ కిషన్ రెడ్డి, వాసన్ ఐ బ్యాంక్ మేనేజర్ అరవింద్ కుమార్, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రమోద్ కుమార్ రెడ్డి, పి మల్లికార్జున్, కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, రామగిరి లయన్స్ క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి,
కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, మారెల్లి రాజరెడ్డి, లయన్ త్రివేది, సదాశివ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, డాక్టర్ భీష్మాచారి, చంద్రమౌళి, వాసు, దళపతి, శంకర్రావు, నరహరి తదితరులు పాల్గొన్నారు.